అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అదే విధంగా నెక్ షోల్డర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, రింగిల్ వైపు క్లాత్ 2.5 ఇంచీలు వెడల్పు ఉండేటట్లు చూసుకుని స్ట్రైట్ గా కట్ చేసుకున్నామండి. ఉక్సుల వైపు క్లాత్ అనేది 1.5 ఇంచీలు వెడల్పు ఉండేటట్లు చూసుకుని స్ట్రైట్ గా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఎడమ భాగంలోని మనం ఈ ఉక్సుల క్లాత్ అనేది స్టిచ్ చేసుకుందాము. చూడండి, షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచ్ క్లాత్ అనేది బయట వైపుకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఈ ఉక్సుల క్లాత్ అనేది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి కలుపుతూ పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల వైపు వేసుకునే క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి బ్లౌజ్ లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. పాదం వరుసన స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ క్లాత్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల వైపు స్టిచ్ చేసుకునే క్లాత్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ కి చివరి భాగంలోని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ ఉక్సుల వైపు వేసుకునే క్లాత్ అనేది బయట వైపు కనిపించకుండా లోపల వైపుకి మొత్తం వెళ్ళిపోతుందండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకొని ఈ క్లాత్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కుట్టు స్ట్రైట్ గా ఉండేటట్లు చూసుకోవాలండి. అదే విధంగా క్లాత్ ఫోల్డింగ్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాత్ ఫోల్డింగ్ ఒకే విధంగా చూసుకుని కుట్టు అనేది స్ట్రైట్ గా వేసుకోవాలి. ఉక్సుల క్లాత్ స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు రింగిల్ క్లాత్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, రింగిల్ క్లాత్ అనేది మనం బ్లౌజ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకుని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకున్నాము. షేప్ బెల్ట్ కన్నా 1/2 ఇంచ్ క్లాత్ అనేది అంటే ఈ రింగిల్ వైపు వేసుకునే క్లాత్ అనేది 1/2 ఇంచ్ బయట వైపుకి ఎక్స్ట్రా పెట్టుకొని పాదం వరుసన కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకుని ఇలా రింగిల్ వైపు స్టిచ్ చేసుకునే క్లాత్ స్టిచ్ చేసుకుంటే మనకి స్టిఫ్ గా ఉంటుందండి. అంటే క్లాత్ అనేది మనకి సిల్క్ క్లాత్ కదా, అందుకనే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కొంచెం స్టిఫ్ గా ఈ క్లాత్ అనేది ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ లో పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూడండి, ముందు వేసుకునే కుట్టు అనేది ఉంది కదా, కుట్టు కనబడకుండా కుట్టు పక్క నుంచే ఈ క్లాత్ ఫోల్డింగ్ పెట్టుకొని ఈ క్లాత్ ఫోల్డింగ్ కి చివరి భాగంలో స్టిచ్ చేసుకోవాలి. రింగిల్ వైపు వేసుకునే క్లాత్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒకవైపు క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది అటు ఇటు కాకుండా స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, పాదం వరుసని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రింగిల్ వైపు వేసుకునే క్లాత్ కూడా స్టిచ్ చేసుకున్నాము. నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్ గా షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ సరిపోవాలి, ఈ డాట్ దగ్గర డాట్ సరిపోవాలి, అదే విధంగా నెక్ దగ్గర నెక్ అనేది మనకు కరెక్ట్ గా సరిపోవాలి. బ్లౌజ్ ఫస్ట్ స్టిచ్ చేసుకునే ముందు అంటే ఫస్ట్ బ్లౌజ్ కి డాట్స్ వేసుకుంటాం కదండి, అప్పుడే ఒకసారి ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. అదే విధంగా షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే ఇలా ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వస్తాయండి. బ్లౌజ్ నెక్ కి క్లాత్ అనేది 1.5 ఇంచీలు వెడల్పు ఉండేటట్లు చూసుకుని క్రాస్ గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి మనం నెక్ అనేది స్టార్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. షోల్డర్ దగ్గర నుంచి నెక్ పీస్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నామండి. ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పాదం వరుసను కుట్టు వేసుకోవాలి. చూడండి, మనకి చివరి భాగంలోని 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ నెక్ క్లాత్ అనేది లోపల వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మీద కుట్టు పడకుండా ఈ నెక్ క్లాత్ కి చివరన కుట్టు పడేటట్లు చూసుకొని కుట్టు వేసుకోవాలి. నెక్ కి చివరి భాగంలో 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంది కదండి, 1/2 ఇంచ్ క్లాత్ కూడా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి రెండొక వైపు నెక్ స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేది ఖర్చులు కనబడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది లోపల వైపు ఉండే విధంగా పెట్టుకున్నాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి నెక్ స్టిచ్ చేసుకున్నాం కదండి,
నెక్కి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ క్లాత్ అనేది లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. నెక్ వైపు నుంచి షోల్డర్స్ జాయింట్ చేసుకుంటున్నామండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ లోపల వైపుకి పెట్టుకొని పాదం వరుసన షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా రెండొక వైపు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా షోల్డర్స్ జాయింట్ చేసుకున్నామండి. కటింగ్ చేసుకునేటప్పుడే షోల్డర్స్ జాయింట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది మనకు కొంచెం లైట్గా అయిపోయింది కాబట్టి కొంచెం డార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనేది లోపల వైపుకి పెట్టుకొని షోల్డర్స్ జాయింట్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా రెండొక వైపు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఖర్చులు కనబడకుండా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్నాము. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ జాయింట్ అనేది బ్లౌజ్ వెనక భాగం వైపు పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా హెమ్మింగ్ చేసుకుంటే షోల్డర్స్ దగ్గర మనకి కొంచెం ఎత్తుగా ఉండకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.